మనతో పాటు మాట్లాడడానికి ఉదయ్ గారు ఉన్నారు. సో ఈ మ్యాచ్ అంతా దగ్గరుండి కండక్ట్ చేయడం, అలాగే ఒక మంచి కాజ్ కోసం ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. ఉదయ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఉదయ్ గారు, ఖత్తర్ అన్నాస్ నెగ్గుతారు అనుకుంటున్నారా? నెగ్గుతారు. ఎలా అనిపిస్తుంది సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్ కాంబోలో? నెగ్గుతారా నెగ్గరా అనే పక్కన పెడితే వాళ్ళ స్పోర్ట్స్మెన్షిప్ నచ్చింది స్పిరిట్. ఎందుకంటే దేశం మీద ప్రేమతో ఇన్ని రంగాల వారు ఒక తాటి మీదకి రావడం నా ఆలోచన నచ్చి, ఏదో మనసులో ఏదో ఒక మూలన దేశం మీద ప్రేమ ఉందని వచ్చిన జనాలు చూపించారు, వచ్చిన అన్ని రంగాల ప్రముఖులు చూపించారు. మోస్ట్ బిజియెస్ట్ పర్సన్స్, అటు పొలిటీషియన్స్ కావచ్చు, ఇటు సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఒక గ్రౌండ్ లో ఆడడం అనేది అందరికీ కూడా చాలా క్యూరియాసిటీ పెంచుతుంది. అండ్ మీ ఇద్దరు కాంబో గురించే మార్నింగ్ నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎలా చూసుకోవచ్చు? చాలా హ్యాపీగా ఉందమ్మా. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి అన్ని రంగాల ప్రముఖుల్ని, సమాజాన్ని ప్రభావితం చేసే ప్రముఖులందరినీ ఒక తాటి మీద తేవాలన్న ఆలోచన వచ్చింది నాకు. ఏదో ఒక సమాజాన్ని పట్టిపిడుస్తున్న సమస్య మీద ఆడించాలని. అది ఏ స్పోర్టు? భారతదేశంలో క్రికెట్ ఒక మతంలా మారింది. క్రికెట్ అయితేనే జనంలోకి ఫాస్ట్కి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో క్రికెట్ ఎంచుకున్నాం. ఈరోజు ఎలైట్ క్రికెట్ లీగ్ అనే సంస్థను స్థాపించి చామల ఫౌండేషన్ ద్వారా ఈరోజు మీరు చూస్తున్నారు. నా ఆలోచన అందరి మొదలను కదిలించడం నాకు కొంచెం సంతోషంగా అనిపిస్తుంది. రేపు ఇక చాలా మంది వస్తారు. వచ్చిన జనాలందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల కుటుంబాలని ఆదుకోవడం మన బాధ్యత. ఆ బాధ్యతను చామల ఫౌండేషన్ తీసుకుంది. తీసుకున్న ఆ బాధ్యతకి మద్దతు తెలిపిన ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. తెలంగాణ తరపు నుంచి కానీ మీరు తీసుకున్న నిర్ణయం ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన నిర్ణయం అనుకోవచ్చు. దీన్ని కొనసాగించే అవకాశం ఉందా? ఎవ్రీ ఇయర్ అమ్మా, ఇది శాశ్వత ప్రాతిపదికన చేయాలని మేము నిర్ణయించుకున్నాం. దీనికి ఒక కమిటీ ఉంటుంది. సీజన్ 2 కూడా మేము వైజాగ్లో అనుకుంటున్నాం. మేబీ 2 months లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. మన గువ్వల బాలరాజ్ గారి బౌలింగ్ అయితే సూపర్ అన్నమాట. సార్, అసలు బౌలింగ్ ఇరగదీశారు. సెలబ్రిటీస్ తో పోటాపోటీగా టైట్ కాంపిటీషన్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు బ్యాటింగ్ కి దిగబోతున్నారు. సో ఏ విధంగా టైట్ కాంపిటీషన్ ఇస్తాము అనుకుంటున్నాం? టైట్ కాంపిటీషన్ అయితే లేదు, 1-sided గా ఆడడం జరిగింది వాళ్ళు. కానీ ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం అయితే మేము చేస్తా ఉన్నాం భారత పౌరులుగా. ఈరోజు ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే యువత పెడదారిన బట్టి తమకు తాముగా నాశనం కావడంతో పాటుగా దేశాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటే భారతదేశం ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఇచ్చేటువంటి సందేశం, ఆట వస్తుందా రాదా అనేది పక్కన పెడితే ఫిజికల్ యాక్టివిటీ అయితే ప్రతి ఒక్కరికి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, దేశం కోసం పోరాడుతూ ఎంతోమంది అమరులు అవుతా ఉన్నారు. అదేవిధంగా దుర్మార్గమైనటువంటి ఆ దుర్మార్గుల ఆటంకవాదుల చేతుల్లో హతమైనటువంటి భారతీయులను స్మరించుకోవడం కోసం ఎలైట్ క్రికెట్ టోర్నమెంట్ను చామల ఫౌండేషన్ వారు నిర్వహించడం జరిగింది. ఈ విధంగా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వయసులకు అతీతంగా, రంగాలకు అతీతంగా ఈరోజు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నారు. అందులో నేను భాగస్వామిని కావడం అనేది నిజంగా గర్వపడతాము. ఒక ప్రజా ప్రతినిధులుగా మీరు అంటే ఒక పార్టీ తరపు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు, ప్రజలకు అండగా నిలుస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే పార్టీలకు అతీతంగా చేస్తున్న ఈ కార్యక్రమాలని ఇంకా ముందు ఎంతవరకు అంటే ముందుకు తీసుకెళ్తారని అనుకోవాలి? నాకు ఏ మాత్రం సమయం దొరికినా గ్రౌండ్లో ఉండేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. కారణం ఏంటంటే డైరెక్ట్గా రాజకీయ నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా కొంత సేవ చేసేటువంటి ప్రయత్నం, ఇండైరెక్ట్గా మేము గ్రౌండ్లో ఉంటూ యువత లోపల యువతను గ్రౌండ్ సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు గ్రౌండ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికోసం అనునిత్యం నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా. కాబట్టి చాలా గర్వంగా ఉంది. మేము ఉండడంతో పాటుగా మీరందరూ కూడా మీడియా ప్రధానమైనటువంటి పాత్ర సమాజాన్ని చక్కదిద్దే దాంట్లో పోషిస్తూ ఉన్నారు. మా వాయిస్తోన మీ ఛానల్ ద్వారా మీ యాజమాన్యం తీసుకున్న చొరవ, మీ యంత్రాంగం అంతా తీసుకున్నటువంటి చొరవతోన కొంతమంది యువకులు ప్రేరణ పొంది ఫిజికల్ యాక్టివిటీ పైన దృష్టి కేంద్రీకరిస్తే అదే 10,000గా భావిస్తాను. హైదరాబాద్ అంటేనే ఒక ఐటీ హబ్గా కావచ్చు, ముందున్న సిటీగా చెప్పుకోవచ్చు. ఇక ఈ క్రీడా స్పోర్ట్స్ పరంగా కూడా ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందని మీ ఒపీనియన్ సార్? 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం ఐటీ విషయంలో ప్రథమ స్థానంలో ఉండొచ్చు, పలు రంగాల్లో ప్రథమ స్థానంలో ఉండొచ్చు. కానీ నేను భావించేది మాత్రం ప్రపంచాన్ని శాసించే స్థితిలో భారతదేశం ఉండాల్సినటువంటి అవసరం. క్రీడా రంగంలో ఇంత నైపుణ్యం ఉండి, ఇంత క్యాలిబర్ ఉన్నటువంటి వాళ్ళు కేవలం కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించినటువంటి కారణంగా ఏ టోర్నమెంట్ చూసినా, మీరు ఒలింపిక్స్ చూసినా ఎక్కడైనా కొంత కిందికి వస్తూ ఉన్నాం. మనం పైకి వచ్చేటువంటి ప్రయత్నం, పథకాల పట్టికలో పైకి వచ్చినప్పుడే
భారతదేశానికి ఒక గుర్తింపు గౌరవం వస్తుంది. అదేవిధంగా భారతదేశం ఒక ఆరోగ్యవంతమైన దేశంగా ఉండడానికి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పి ఒక అన్నాదమ్ములుగా మసులుకోవడానికి ఆస్కారం. ఈరోజు మీరు ఈ టోర్నమెంట్ని గమనించినట్టయితే పార్టీలకు అతీతంగా మేము అందరం ఇక్కడ ఆడుతూ ఉన్నాం, రంగాలకు అతీతంగా ఆడుతూ ఉన్నాము. సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిండ్రు, పోలీస్ వచ్చిండ్రు, పాలిటీషియన్స్ వచ్చిండ్రు, కార్పొరేట్స్ ఆడుతూ ఉన్నారు. మీ అందరూ కూడా ఇక్కడ ఈ మ్యాచ్ను ఇతరులు తిలకించే విధంగా మేమంతా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫైనల్లో ఎవరు కప్పు కొడతారు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అన్ప్రెడిక్టబుల్, ఎవరు కూడా అంచనా వేయలేరు. కారణం ఏంటంటే నాకు అవగాహన ఉన్నంత వరకు మేమేమో పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి అన్ని పార్టీల వారు ఆడాలి, ఒక స్పిరిట్ నింపాలి. రాజకీయ నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా మా వంతు బాధ్యతగా ఒక వాతావరణాన్ని నెలకొల్పడం కోసం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ పోలీస్ అదేవిధంగా సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి స్ట్రెస్ బస్ట్ కోసం వారు అనునిత్యం క్రికెట్ ఆడుతూ ఉంటారు. నాకు తెలిసి పోలీస్ లేదంటే ఫిలిం ఇండస్ట్రీ స్టార్ సెలబ్రిటీస్ కప్ కొట్టేటువంటి అవకాశం ఉంటుంది.